హలో అండి, నేను డాక్టర్ సాయి ప్రజ్వల్ రెడ్డి, యువర్ కన్సల్టెంట్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. సో మొన్న మనం గ్రాఫ్ట్ ప్రిపరేషన్ వరకు తెలుసుకున్నాం. సో ఈరోజు విల్ సీ వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్. మనం గ్రాఫ్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఏసీఎల్ ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తాము అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనకి ఏసీఎల్ లిగమెంట్ ఏదైతే ఉంటుందో అది మన కాలు బయటి వైపు లోపల వైపు నుంచి తొడ బయటి భాగానికి ఇలా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఏసీఎల్ టైర్ మధ్యన ఏసీఎల్ లిగమెంట్ మధ్యన టైర్ అవుతుందో దానికి బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి వీ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. రీకన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఫీమర్లో ఒక టన్నల్, టిబియాలో ఒక టన్నల్, అంటే బోన్లో ఒక టన్నల్ డ్రిల్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఫీమర్లో ఏదైతే ఐడియల్ పొజిషన్ ఆర్ రైట్ పొజిషన్ ఫర్ ఏసీఎల్ ఉంటుందో అక్కడ ఒక టన్నల్ డ్రిల్ చేసి, సేమ్ వే టిబియాలో ఒక జిగ్ వాడి ఆ జిగ్ నుంచి ఒక టన్నల్ డ్రిల్ చేసి అందులో నుంచి మనం కింది నుంచి టిబియా నుంచి పైకి ఫీమర్కి ఏసీఎల్ గ్రాఫ్ట్ పాస్ చేస్తాము. పాస్ చేసిన తర్వాత ఏసీఎల్ని పైన ఫీమర్లో ఫిక్స్ చేయడానికి ఒక బటన్ కానీ లేకపోతే ఒక స్క్రూ కానీ వాడతాము. ఆ బటన్ స్క్రూ ఎలా డిసైడ్ చేస్తాము అంటే డిఫరెంట్ గ్రాఫ్ట్ ఆప్షన్స్ గురించి. అండ్ టిబియాలో ఐదర్ వీ కెన్ యూజ్ ఎ బటన్ ఆర్ వీ కెన్ యూజ్ ఎ స్క్రూ. సో బేస్డ్ ఆన్ మనం ఏ గ్రాఫ్ట్ అయితే యూజ్ చేస్తామో దాన్ని బట్టి మన ఫిక్సేషన్ ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా చేంజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఏ గ్రాఫ్ట్ ఏ పేషెంట్లో వాడాలి ఆర్ ఏ పేషెంట్లో ఏ గ్రాఫ్ట్ ఐడియల్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఫర్ ఎనీ ఆఫ్ యువర్ knee and shoulder problems, you can contact me at Onus Robotic Hospitals.